ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎవరో పక్కన అంతేవాసులు నిలబడి ఉండగా ఆయన అన్నారు, మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ప్రస్తావన వచ్చింది. 8 రోజులే కదా వారు పీఠాధిపత్యం చేశారు, మరి పాపం పట్టాభిషేకం కూడా అవ్వలేదు అసలు ఆయనకి, అంత మంచివారు. కానీ 8 రోజుల పీఠాధిపత్యం, అది కూడా ఉత్తర పీఠాధిపతిగా ఉండి తప్ప పట్టాభిషేకం పొందలేదు. ఎందువల్ల అలా జరిగింది? ఇద్దరు అన్నదమ్ముల వరుస కదా పూర్వాశ్రమంలో, మరి పెదతల్లి పినతల్లి పిల్లలాయే. అంటే ఆయన అన్నారు, చటుక్కున మాట్లాడేవారు కాదు మహాస్వామి. ఆయన అన్నారు మెల్లిగా ఆలోచించి, అమ్మకి 2 బిడ్డలు, ఒకసారి నాతో అంది, వాడు దైహికంగా వెళ్ళిపోయాడు, నువ్వు మానసికంగా బో అంది నన్ను అన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఏమిటి మాట ఇలా అన్నారు అని. ఎవరో అంతేవాసులలో ఆ పరిణతి కలిగిన వారు ఉండకుండా ఉంటారా? అయస్కాంతాన్ని అంటుకున్న వస్తువు కొన్నాళ్ళకి అయస్కాంతం అవుతుందిగా. వాళ్ళు అన్నారు, మేము అనుకుంటున్నాం కామాక్షి పరదేవత యొక్క బిడ్డలు మీరు మహాదేవేంద్ర సరస్వతి, మరి సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత అమ్మవారి బిడ్డలేగా, ఇంకా చేయకపోయినా మనందరం అమ్మవారి బిడ్డలమే. అందులో ఒకరిని దైహికంగా పొమ్మంది ఆవిడ, అంటే దేహంతో వెళ్ళిపో అంది. ఎందుకని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీవు ఇవ్వడలేవు, అందుకని ఆయన్ని విడిపోమ్మంది. నన్ను మానసికంగా పొమ్మంది. మానసికంగా అంటే ఇక మనసు ఉండకూడదు, జీవన్ముక్తుడువు కా అంది. కామాక్షి పరదేవత మీ విషయంలో ఇలా అందనేనా మీరంటున్నది అంటే, ఓ అంటే పొగట్టవుతుందని, ఏమో మీరు పెద్ద పెద్ద భావనలు ఉన్నవారు అని దాటేసేసేవారు. ఆ స్థాయి అలా ఉంటుంది వాళ్ళది. అది అనుకరించడానికి వీలు కాదు. అందుకే మీరు ఎప్పుడు ఒక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి, జ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని ఉన్నాడనుకోండి, ఆయన చేసేటటువంటి పనులు మనం కూడా చెయ్యాలని అనుకోకూడదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వీపుకి చెదపురుగులు కొరుకుతుంటే ఆయన అలా కూర్చోగలరు. నేను కూడా అలా అనుకరిద్దాం అనుకుంటే లేనిపోని ఉపద్రవం వస్తుంది. ఆ స్థాయికి వెళ్ళాక నువ్వు అనుకరించక్కర్లేదు, నువ్వు అలా ఉంటావు. అజ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం, వాడు మానేశాడు, నువ్వు మానేకు. జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. ఈ రెండిటి మధ్య భేదం తెలుసుకుని ప్రవర్తిస్తే సాధన, సాధన పండితే జ్ఞాని. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి అనేక సిద్ధులు వస్తాయి. అదే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నది.